లాలోనే చెప్పుందండి క్లియర్గా. ఏమని, ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు తమంతట తాము వెళ్ళి ఫైల్ చేయలేరు, వాళ్ళ తరపున ఎవరన్నా వెళ్ళి ఫైల్ చేయొచ్చు. ఈ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారని చెప్పాను కదా, ఈ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో, సోషల్ వెల్ఫేర్లో వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఈ తల్లిదండ్రులకి మీరు ఇట్లా వెళ్ళి అప్లికేషన్ రాసి మీరు వెళ్ళి ఇక్కడ ఇవ్వండి అని వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. ఇదంతా అంటే వాళ్ళ తరపున ఎవరైనా కూడా అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు. వాళ్లే వెళ్ళి అప్లికేషన్ ఫైల్ చేయాలని ఏం లేదు. నియరెస్ట్ రిలేటివ్ కానివ్వండి, వాళ్ళ శ్రేయోభిలాషులు కానివ్వండి, గవర్నమెంట్ తరపు నుంచి ఎవరైనా వెళ్ళి ఆర్డీఓ దగ్గర అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు. అదే కాకుండా గవర్నమెంట్ ది ట్రైబ్యునల్ ఇట్ సెల్ఫ్, ఆర్డీఓ తనంతట తను కూడా ఎవరన్నా ఇట్లా పెద్దవాళ్ళు బాధపడుతున్నారని తెలిస్తే తనంతట తను సూమోటో కూడా అప్లికేషన్ తీసేసుకోవచ్చు. తనంతట తను కూడా కేసు తీసుకుంటున్నాను అని ఆ పిల్లలకి నోటీస్ పంపించవచ్చు. మీ అమ్మ వాళ్ళని ఇట్లా వదిలేశారు, మీరు వచ్చి ఆన్సర్ చేయండి అని. మీరన్న కౌన్సిలింగ్ ఇది అయిన తర్వాత, లేకపోతే దీనికన్నా ముందర, లేకపోతే ఇది అయిన తర్వాత ఆర్డీఓనే ఒక కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేయొచ్చు. పిల్లలకి ఎందుకు జరిగింది, ఇద్దరు కూర్చోండి, మాట్లాడుకోండి. మీ మీరు మిమ్మల్ని చిన్నప్పుడు పెంచి పెద్ద చేశారు కదా, వాళ్ళు మీ తల్లిదండ్రులు కదా, చూసుకోవాల్సిన మోరల్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది కదా అని ఆయన కౌన్సిల్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళిద్దరిని ఒక ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ సెంటర్కి కూడా డైరెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ చేసి త్రూ కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా దీనిని కౌన్సిలింగ్ సెషన్స్ ద్వారా కూడా ఈ ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేయొచ్చు.